Hello viewers, my name is GS and sir. I am working as IIT Maths faculty from FAST 11 years. Today we are going to discuss about probability, which is very useful for CBSE, ICSE, as 10th class students and inter students also. So let us start our discussion. What is probability? So probability is a concept of measuring an event which is uncertain. So in probability we generally going to discuss about uncertain events only. సో అన్సర్టైన్ ఈవెంట్ అంటే ఏంటి అనేది ముందు మనకు తెలియాలంటే సర్టైన్ ఈవెంట్ అనేది మనకు తెలియాలి. సో ఏదైనా సర్టైన్ ఈవెంట్ అంటే ఏ ఈవెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుందో ఆ ఈవెంట్ని సర్టైన్ ఈవెంట్ అంటాం. సో సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు అనేది ఖచ్చితంగా జరిగే ఈవెంట్. సో అటువంటి ఈవెంట్స్లో మనం ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చెయ్యం. అయితే ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ కేవలం అన్సర్టైన్ ఈవెంట్స్కి మాత్రమే అప్లికబుల్. సో అందరూ ఈ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ప్రాబిలిటీ అనే కాన్సెప్ట్ అన్సర్టైన్ ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ బేసిక్ టెర్మినాలజీ ముందు అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సో an operation in which a well-defined outcomes will come is known as an experiment. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్లో అవుట్కమ్స్ ఆల్రెడీ తెలిస్తే దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం ఇక్కడ మ్యాథమెటిక్స్లో. అయితే ఒక హెడ్ ఒక కాయిన్ టోస్ చేసినప్పుడు ఒక డైస్ వేస్తున్నప్పుడు మనకు అవుట్కమ్స్ ముందుగా తెలుస్తాయి. సో అట్లా ఎక్స్పెరిమెంట్స్ అంటాం. అయితే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనం పర్టికులర్గా ఈ ప్రాబిలిటీలో తీసుకోవడం జరుగుతుంది. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? an experiment in which all outcomes will know in advance. So the first property is we will know all outcomes in advance. అన్ని అవుట్కమ్స్ ఖచ్చితంగా ముందే తెలుస్తాయి. అండ్ we can do the experiment ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ప్రాబిలిటీలో ముఖ్యంగా ఏ ఎక్స్పెరిమెంట్ని అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఏ ఎక్స్పెరిమెంట్స్ రిపీట్ చేయడానికి అవ్వో అటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం కన్సిడర్ చేయం. ఎగ్జాంపుల్, మనం ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ అనేవి రాయడానికి అవ్వదు. ఈవెన్ దో మనకు పాసిబిలిటీ ఉన్నా కూడా మనకు కొన్ని ఛాన్సెస్ యూస్ చేసుకుంటాం. సో ఏ ఎక్స్పెరిమెంట్స్ అయితే అన్లిమిటెడ్గా చేయడానికి అవుతుందో అటువంటి ఎక్స్పెరిమెంట్స్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్గా భావిస్తాం. అటువంటి ఎక్స్పెరిమెంట్స్తోనే మనం ఈ ప్రాబిలిటీ చాప్టర్లో అన్ని సమ్స్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటంటే ఈవెంట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆర్ సెట్ ఆఫ్ అవుట్కమ్ సాటిస్ఫైయింగ్ గివెన్ కండిషన్. సో మనం ఒక కండిషన్ చెప్తాం, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేదాన్ని మనం ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, when a coin is tossed, getting a head is an event. మనం ఒక కాయిన్ వేస్తున్నప్పుడు మనకి హెడ్ కావాలి అనుకున్నాం. సో హెడ్ కావాలి అనుకున్నది ఒక ఈవెంట్. అలాగే గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ వెన్ డై ఈస్ థ్రోన్. ఒక డై మనం వేస్తున్నప్పుడు మనకి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే కావాలి అనుకున్నాం. సో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వస్తే దాన్ని ఏమంటామంటే ఈవెంట్ అంటాం. సో ఈవెంట్ అంటే ఒక కండిషను. మనం ఏ కండిషన్ అయితే మనం సమ్లో చెప్పడం జరుగుతుందో ఆ కండిషన్ని ఈవెంట్ అంటాం. సో దీన్ని ఈవెంట్ని ఈ అని, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ని పి ఆఫ్ ఈ అని అనుకుంటాం. సో ఈ వాల్యూ ప్రాబిలిటీ తాలూకు వాల్యూ ఎప్పుడు 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. సో ప్రాబిలిటీ అనేది ఎప్పుడు 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. ఏదైనా ఎక్స్పెరిమెంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ అంటే ఏంటంటే ఆల్ అవుట్కమ్స్. అసలు ఒక ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ని మనం ఏమంటామంటే శాంపిల్ స్పేస్ అంటాం. ఫర్ సపోజ్ ఇన్ సిచ్యువేషన్ నెంబర్ 1, కాయిన్ ఈజ్ టోస్డ్. ఒక కాయిన్, సింగిల్ కాయిన్ మనం టోస్ట్ చేసినప్పుడు మనకి రెండు అవుట్కమ్స్ వస్తాయి, ఒకటి హెడ్, రెండు టైల్. అదే 2 కాయిన్స్ ఒకేసారి వేస్తున్నప్పుడు 4 అవుట్కమ్స్ వస్తాయి.
అవి ఏంటంటే హెడ్ టైలు, హెడ్ హెడ్, టైలు హెడ్, టైలు టైలు. అలాగే ఒక డైస్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. డైస్ మనం వేస్తున్నప్పుడు 1 2 3 4 5 6 అనే అవుట్కమ్స్ వస్తాయి. అయితే ఈ అవుట్కమ్స్లో మనం ఈవెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ 2 కాయిన్స్ వేస్తున్నప్పుడు 2 హెడ్స్ మాత్రమే ఉన్న ఈవెంట్ కావాలనుకోండి, దాన్ని ఒక ఈవెంట్ అంటాం. అలాగే ఒక డైస్ వేస్తున్నప్పుడు ఈవెన్ నెంబర్స్ అని అడిగాను అనుకోండి, సో ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి? 2 4 6, ఇది ఒక ఈవెంట్. ఆడ్ నెంబర్స్ 1 3 5, ఇది ఒక ఈవెంట్. సో మనం ఏ కండిషన్ గురించి అయితే ఈ ప్రాబబిలిటీలో డిస్కస్ చేయడం జరుగుతుందో దాన్నే ఈవెంట్ అంటారు. ప్రాబబిలిటీకి మనకి ఒక ముఖ్యమైన ఫార్ములా ఉంది. అది ఏంటంటే P of E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. సో ప్రాబబిలిటీలో ముఖ్యమైన ఫార్ములా, ఈ ఒక్క ఫార్ములా మీద మొత్తం ప్రాబబిలిటీ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ న్యూమరేటర్లో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఈవెంట్ అని. మనం ఏ ఈవెంట్ కోసం అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తామో క్వశ్చన్స్లో, ఆ ఈవెంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో కింద ఇప్పుడు శాంపుల్ స్పేస్. సో ఖచ్చితంగా మనకి శాంపుల్ స్పేస్ అనేది అంటే టోటల్ అవుట్కమ్స్ అనేది ప్రతి సమ్లో తెలుసుకోవాలి. సో టోటల్ అవుట్కమ్స్ అనేవి ఇప్పుడు డినామినేటర్లో వస్తాయి. సో ఈ బేసిక్ ఫార్ములా అనేది అందరూ అర్థం చేసుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు మనం కోరుకున్న ఈవెంట్, శాంపుల్ స్పేస్, ఈ రెండు ఖచ్చితంగా తెలిస్తే వెంటనే ప్రాబబిలిటీ కట్టవచ్చు. అయితే ప్రాబబిలిటీ అనేది ఎప్పుడు కూడా టోటల్ ఇప్పుడు 1 ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు ఫస్ట్ బేసిక్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 ముఖ్యమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ గురించి మాత్రమే మనం ప్రాబబిలిటీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇన్ ఏ ప్రాబబిలిటీ వీ ఆల్వేస్ టేక్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఎప్పుడు కూడా ప్రాబబిలిటీలో మనం ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ we tossed a coin, the head and tail are equally likely events. సో ఒక కాయిన్ మనం వేసినప్పుడు అయితే హెడ్ లేకపోతే టైలు పడడం జరుగుతుంది. సో హెడ్ తాలూకు ప్రాబబిలిటీ, హెడ్కి పడే ఛాన్సెస్ 1 ఉంటే టోటల్ 2. సో హెడ్ తాలూకు ప్రాబబిలిటీ ఇప్పుడు 1/2 ఉంటుంది. అలాగే టైల్ తాలూకు ప్రాబబిలిటీ కూడా 1/2 ఉంటుంది. సో రెండిటి తాలూకు ప్రాబబిలిటీ సేమ్గా ఉంటే అట్లా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ డైస్లో మనకి 6 సైడ్స్ ఉంటాయి. 6 సైడ్స్ తాలూకు అవుట్కమ్స్ 1 2 3 4 5 6 ఉంటాయి. సో ప్రతి దాని తాలూకు ప్రాబబిలిటీ మనం చూస్తే 1 తాలూకు ప్రాబబిలిటీ 1/టోటల్ 6, 2 తాలూకు ప్రాబబిలిటీ 1/టోటల్ 6, 3 తాలూకు ప్రాబబిలిటీ 1/6, 4 తాలూకు ప్రాబబిలిటీ 1/6, 5 తాలూకు ప్రాబబిలిటీ 1/6, 6 తాలూకు ప్రాబబిలిటీ 1/6. సో మనం ఏ నెంబర్కి ప్రాబబిలిటీ కట్టినా కూడా ప్రతి ప్రాబబిలిటీ 1/6 రావడం జరుగుతుంది. సో డైస్లో ఉన్న ప్రతి కాయిన్ కూడా ఈక్వల్లీ లైక్లీ. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక డైస్ ఉంది. ఆ డైస్లో అన్ని సైడ్లు 2 2 2 అని ఉంది. ఒక 3 సైడ్స్ మాత్రం 4 5 6 ఉన్నాయి. సో 2 తాలూకు ప్రాబబిలిటీ ఏమవుతుంది? 3/6. 4 తాలూకు ప్రాబబిలిటీ 1/6, 5 తాలూకు ప్రాబబిలిటీ 1/6, 6 తాలూకు ప్రాబబిలిటీ 1/6. సో ఇక్కడ
నాట్ ఈక్వల్లీ లైక్లీ. సో ఇక్కడ నాట్ ఈక్వల్లీ లైక్లీ అనమాట. ఇటువంటివి మనం ప్రాబిలిటీలో తీసుకోకూడదు. సో ఇటువంటివి మనం ప్రాబిలిటీలో తీసుకోం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా మనకి షూర్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది. షూర్ ఈవెంట్ అంటే ఏ ఈవెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతుందో దాన్ని షూర్ ఈవెంట్ అంటారు. ఫర్ సపోజ్ మనం టై వేస్తున్నప్పుడు నేను ఒక ఈవెంట్ చెప్పాను. ఈవెంట్ ఏంటంటే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అని. సో నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 6 అనేది ఖచ్చితంగా షూర్ ఈవెంట్. ఎందుకంటే ఒక డైస్ వేసినప్పుడు 1 2 3 4 5 6 మాత్రమే పడతాయి. 7 8 9 10 ఇలా ఏ నెంబర్ పడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే డైస్ మీద ఓన్లీ ఈ నెంబర్స్ ఉంటాయి. సో ఈక్వల్ టు 6 ఆర్ లెస్ దాన్ 6 అంటే ఖచ్చితంగా ఆ నెంబర్సే పడతాయి. సో డైస్ వేసినప్పుడు ఎప్పుడు కూడా లెస్ దాన్ 6 నెంబర్స్ పడతాయి కాబట్టి దీన్ని షూర్ ఈవెంట్ అంటారు. సో షూర్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఆల్వేస్ 1. సో ఎప్పుడైనా షూర్ ఈవెంట్ అయితే అది ఖచ్చితంగా ప్రాబబిలిటీ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఏ ఈవెంట్ అయితే అసలు జరగదో, ఏ ఈవెంట్ని మనం ఇప్పుడు ఫ్యూచర్లో ఊహించుకోలేమో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఈవెంట్ విచ్ విల్ నెవర్ హ్యాపెన్. సో ఇదే ఎగ్జాంపుల్లో డై వేస్తాను మోర్ దెన్ 6 అన్నాను నేను కండిషను ఈవెంట్. సో ఈవెంట్ మోర్ దెన్ 6 అనేది అసలు జరగదు. ఎందుకంటే ఏ నెంబర్ వేసినా 1 to 6 వరకు వస్తాయి. సో 6 దాట్ నెంబర్స్ రావు. సో మనకి 7 8 9 10 ఈ నెంబర్స్ పడే ఛాన్సెస్ లేవు. సో దీన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. సో ఇంపాసిబుల్ ఈవెంట్ తాలూకా ప్రాబిలిటీ ఇప్పుడు 0 ఉంటుంది. సో షూర్ ఈవెంట్ ప్రాబిలిటీ 1, ఇంపాసిబుల్ ప్రాబిలిటీ ఇప్పుడు 0 ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం డిస్కస్ చేయాల్సినవి చూస్తే మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అంటారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. 2 events are mutually exclusive if the occurrence of one event prevent the occurrence of another event. For suppose మనం ఒక కాయిన్ వేస్తున్నప్పుడు హెడ్ పడింది. సో టైల్ ఇంకా పడదు. అలాగే టైల్ పడింది, హెడ్ ఇంకా పడదు. సో హెడ్ పడినప్పుడు టైల్ పడదు, టైల్ పడినప్పుడు హెడ్ పడదు. సో ఈ హెడ్ని టైల్ని మ్యూచువల్ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఎక్స్హాస్టివ్ ఇఫ్ దేర్ యూనియన్ గివ్స్ ద శాంపుల్ స్పేస్. జనరల్గా శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం డైస్ వేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఏంటి? 1 2 3 4 5 6. సో 2 ఈవెంట్స్ కలిపితే టోటల్ శాంపుల్ స్పేస్ వచ్చేయాలి. ఫర్ సపోజ్ ఈవెన్ నెంబర్స్ అంటే మనం డైస్లో ఈవెన్ నెంబర్స్ 2 4 6. అలాగే ఆడ్ నెంబర్స్ 1 3 5. సో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఈ రెండింటిని కలిపి మనం ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్ అనొచ్చు. ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకి టోటల్ శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది. సో 1 2 3 4 5 6తో సో టోటల్ శాంపుల్ స్పేస్ అనేది మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇటువంటి ఈవెంట్స్ని ఎక్స్హాస్టివ్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. మనకి కావాల్సింది ఒక ఈవెంట్ అయితే దానికి ఎగనెస్ట్గా ఉన్న అన్ని ఈవెంట్స్ని దాని సెట్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ విచ్ ఆర్ ఎగనెస్ట్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఫర్ సపోజ్ మనం పాస్ అవ్వడానికి 70% ఛాన్సెస్ ఉంటే ఫెయిల్డ్ అవ్వడానికి ఖచ్చితంగా 30% ఛాన్సెస్ ఉన్నట్టే. సో పాస్ అయ్యడానికి 70%, ఫెయిల్ అవ్వడానికి 30% అయితే ఈ రెండింటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు. అంటే ఒక ఫేవరబుల్ ఈవెంట్కి ఎగనెస్ట్గా ఉన్న అన్నిటిని కూడా మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనడం జరుగుతుంది. అయితే ఏదైనా ప్రాబిలిటీలో ఫేవరబుల్
ఆ ఫేవరబుల్కి ఎగ్నెస్ట్గా ఉన్న అన్ని కండిషన్స్ కలిపితే ఎప్పుడు 1 ఉంటుంది. సో ప్రాబబిలిటీ తాలూకా టోటల్ ఎప్పుడు 1 ఉంటుంది. అలాగే 2 కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కలిపితే దాని తాలూకా అవుట్కమ్ కూడా 1 ఉంటుంది. సో దీనికి నేను ఒక డయాగ్రామెటిక్గా కూడా మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇది శాంపుల్ స్పేస్ అనుకోండి. ఈ అనేది ఒక ఈవెంట్ అనుకోండి. ఈ డాష్ అంటే ఈ బయట పోర్షన్ అంతా కూడా ఈ డాష్ అవుతుంది. సో ఈ అనేది మనకు కావాల్సిన ఈవెంట్ అయితే దాని బయట ఉన్న మొత్తం పోర్షన్ని ఈ డాష్ అంటారు. సో ఈ ప్లస్ ఈ డాష్ అనేది ఎప్పుడు శాంపుల్ స్పేస్ అయిపోద్ది. అంటే దాని 1 అన్నమాట. ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ 1తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే.